హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇది ఒక ఒక ఇద్దరు తినడానికి కూర చూపిస్తానండి. ఇది బ్యాచిలర్ కూర అని కూడా చెప్పొచ్చు. ఇదిగోండి, నేను ఒక ములంకడ తీసుకున్నాను. సో ములంకడ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పర్లేదండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయ. ఇది టమాటా ఒక 4 తీసుకున్నాము, చిన్న టమాటా అండి. ఇది 4 తీసుకున్నాం, మీకు ఇంకా కావాలని తీసుకోవచ్చు. ఒక 4 పచ్చిమిరపకాయ, చిన్న రంబలు కరివేపాకు. ఇది ఇంట్లో ఆడించిన కారం అండి. ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టాను, చెన్నై కారం. అది మీరు చూస్తే మీకు అక్కడ చూడవచ్చు. ఈ కారం వేస్తే మీరు ఇంకా ఏమీ వేయక్కర్లేదు, అన్నీ దీంట్లో ఉంది. ఇదేమో మెంతులు వేపి పొడి చేసిందండి. ఇది కూడా ఒక చిన్న పించి వేస్తాను అంతే, చూపిస్తాను మీకు. గుడ్లు అండి, 3 గుడ్లు. ఎందుకంటే ఒక ఇద్దరు ఉంటే 3, 4 తింటారు. ఫస్ట్ గుడ్ల ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదన్నీ మనం కట్ చేసుకుంటాం. కట్ చేసుకుని తాలింపు ఎలా వేయాలో చూపిస్తాను మీకు. ఇదిగో మనం అన్నీ కట్ చేసుకున్నాము. గుడ్లు ఉడకపెట్టి తీసుకున్నానండి, 3 గుడ్లు. టమాటా 4 చూపించాను కదా. ఇది ములంకడ, ఉల్లిపాయ, కారం, ఇదిగోండి పచ్చిమిరపకాయ. మనం తాలింపు వేసుకుంటాం. పొయ్యి మీద పెనం పెట్టాను కదండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. కొంచెం ఆయిల్ వేసాను, ఎక్కువ వేయలేదండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ పచ్చిమిరపకాయ ఉంది కదా, ఇది చిలిపేసి వేసానండి. అంటే మీరు చేసినప్పుడు దాన్ని రెండా కూడా చీల్చుకోవచ్చు. లేదనుకో, నేను ఇరిపి వేసాను కాబట్టి ఇరిపినా వేసుకోవచ్చు. మనకు కావాల్సిన దాని ఫ్లేవరే. అది వేసాను కదండి, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, ఇది ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ అండి. ఇది వేసేసాను. ఇది బాగా కొంచెం వేగాలి. అవి వేగుతూ ఉన్నప్పుడు కరివేపాకు తుంచుకుని వేసుకోవడమే. ఒకవేళ కరివేపాకు ఉంటే వేయండి, ఆప్షనే. ఒకవేళ లేదంట ఏం ప్రాబ్లం లేదండి, ఉంటే వేయవచ్చు, లేదంట లేదు. ఎందుకంటే కొన్ని చోట ఉంటుంది, కొన్ని చోట ఉండదు. సో కాబట్టి మా బాబు కూడా బయట ఉన్నాడండి, వాడు చేసుకోవడానికి అనుకూలంగా నేను ఇది చూపిస్తున్నాను. సో ఎందుకన్నా వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళకు కావాలి, సింపుల్గా చేసుకోవడానికి నేను చూపిస్తాను. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇదిగోండి, ములంకడ ఉంది కదా, ములంకడ వేసేస్తున్నాను. సో ములంకడ 2 తిప్పేసిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరు తినవచ్చండి. ఒకవేళ ములంకడ లేదంటే అప్పుడు ఏం చేయాలో మీరు అనుకోవచ్చు. ములంకడ ప్లేస్లో టమాటా వేసుకోండి, ములంకడ అవసరం లేదు. సో ములంకడ ప్లేస్లో ఇదిగోండి నేను టమాటా వేస్తున్నాను. సో టమాటా కంపల్సరీ వేయాలి, ఎందుకంటే ఇది టమాటా పులుసు కాబట్టి టమాటా వేయాలి. ములంకడ లేదంటే పర్వాలేదండి, ప్రాబ్లం లేదు, స్కిప్ చేయవచ్చు. చూసారా, మన పాపం స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళకు ఎలా చేయాలో తెలియదు కాబట్టి దానికి సరిపోయినట్టు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది వేస్తాను కదా, వేసిన తర్వాత 1 గ్లాసు నీళ్ళండి వేస్తున్నాను. 2 గ్లాసు నీళ్ళు ఓకేనండి, వేసాను. ఉప్పు నేను ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే ఉప్పు వేస్తే ములంకడ పీల్చుకుంటుంది. ఒకవేళ ములంకడ వేయలేనప్పుడు మీరు ఉప్పు వేసుకోవచ్చు, ఎందుకంటే టమాటా ఉడుకుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఉప్పు వేసామనుకోండి, ములంకడ దాని ఉప్పు అన్నీ తీసుకుంటుంది. అందుకోసం నేను ఉప్పు ఇప్పుడు వేయట్లేదు, తర్వాత వేస్తాను. ఇప్పుడు మీరు ములంకడ ఒకవేళ వేయలేదనుకోండి, టమాటా ఉల్లిపాయ వేసిన తర్వాత మీరు ఉప్పు వేసుకోవచ్చు కొంచెం, ఎందుకంటే అప్పుడు టమాటా బేగం ఉడుకుతుంది. సో ఇప్పుడు దీన్ని మీడియంలో పెట్టేస్తాను. ఇదిగోండి, బేగా అవడానికి మీడియంలో పెట్టాను, మరీ హైలో లేదు, మరీ లో లేదు, మీడియంలో ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మూత పెట్టేస్తాను. మూత పెట్టి ఇది ఉడకనండి. అప్పుడు తర్వాత ములంకడ టమాటా దగ్గర వచ్చిన తర్వాత కారం వేస్తాను. ఇప్పుడు మనం తీసి చూస్తామండి ఎలా ఉందని. చూసారా, నీళ్ళన్నీ సింతైపోయింది, ఇంకింది చూసారా నీళ్ళు. సో ఈ టైంలో మనం ఉప్పు వేసుకుంటాము.
ఇదిగోండి, కావాల్సిన ఉప్పు మనం వేసుకోవడం, ఎక్కువ వేసేయకూడదు. కావాలని మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ములంకాడ ఉడికిందా చూస్తాము. ఇలా చూస్తా తెలుస్తుంది ములంకాడ ఇంకా కొంచెం ఉడకాలి. సో ఈ టైంలో ఏం చేయాలంట, నేను కారం వేసేస్తున్నానండి. కారం 1 స్పూనే వేస్తున్నాను, ఎక్కువ కాదు, మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, ఈ టీ స్పూన్లో ఇది టేబుల్ స్పూను, దీంట్లో 1 స్పూనే వేస్తున్నాను. 1 స్పూనే ఇది, ఓకేనండి. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ వేసాం కదా. పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. సో చింతపండు అవసరం లేదండి, ఈ టేస్ట్ ములంకాడ పులుసు బాగానే ఉంటుంది. ఎందుకన్నా ఇప్పుడు బ్యాచిలర్ పిల్లలు, సింగిల్గా మనం వేరే ఊర్లో ఉన్న పిల్లలకు ఇది మా బాబుకు సరిపోయినట్టు నేను చూపిస్తానండి. సో మా బాబు అక్కడ చేసుకోవడానికి కొరకు నేను వాడి కోసం ఇది చేసి పెడుతున్నాను. సో వాడు అక్కడ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, వీడియో ఆన్ చేసుకుని వాడు చేసుకుంటాడు. సో ఇది అయిపోయింది కదా, ఇప్పుడు టోటలీ సిమ్లో పెట్టేయాలండి. టోటలీ సిమ్లో పెట్టేసి మూత పెట్టేయడమే. ఇప్పుడు ఆ మూతలో అది అలా మగ్గుతూ ఉన్నాయి. ఒక 10 మినిట్స్ మగ్గనండి. అది 10 మినిట్స్ మగ్గిన తర్వాత మనకు సరిపోతుంది. మనం ఓపెన్ చేసి చూస్తామండి. ఇది చూసారా, ఇది కర్రీ చూడడానికి ఎంత బాగుంది చూసారా. నూనె అన్నం చూసారా, ఆయిల్ అన్నీ డివైడ్ అయ్యి వచ్చింది. సో ఇదిగోండి, చిక్కతనం వచ్చింది కదా. చిక్కతనం ఇప్పుడు దీంట్లో ఒకటి వేయలేదు కదా, చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఏమంటారు, మెంతి పొడి అండి. ఇది మెంతులు వేపి పొడి చేసింది. నేను ఒక పించి తీస్తున్నానండి. ఇదిగోండి 1 పించే, ఓకేనా. ఇదిగోండి 1 పించే, దీన్నే ఇలాగా జల్లేయడమే. ఆల్రెడీ కారంలో అన్నీ ఉంటుంది. కారం లేని వాళ్ళు మీ కారం లేని వాళ్ళు ఏం చేయాలి, మీరు క్వశ్చన్ వేయవచ్చు. మా కారం లేని వాళ్ళు బయట కూర కారం అమ్ముతారండి. ఒకళ్ళ కూర కారం లేదంటే పచ్చకారం ఉంటుంది. పచ్చకారంలో కొన్ని ధనియాలు మరి వేసుకోవచ్చు, కానీ ఇది మాత్రం కంపల్సరీ మీరు పొడి చేసి ఉంచుకోండి. ఇలా ఉంటే పులుసులకు, చేపల పులుసు ఇలా ఉంటే పులుసులకు అన్నిటికీ బాగా మంచి టేస్ట్ కమ్మదనం ఇస్తుంది. ఒకవేళ మీరు వేయలేదు కూడా ప్రాబ్లం ఏమీ లేదు, ఎందుకంటే అది ఆప్షనే. మేము మాకు అలవాటు కాబట్టి మేము వేస్తున్నాము. చూసారా, ఇప్పుడు చూడండి ములంకాడ కూడా ఉడికింది. నేను మీకు ఇదిగోండి, ములంకాడ కరెక్ట్గా ఉడికిందండి ములంకాడ, చూసారా. సో కూర దగ్గర వచ్చింది కదా, ఈ టైంలో మనం ఉప్పు చూసుకోవచ్చు. నేను ఉప్పు చూసుకుంటాను. సిమ్లో ఉందండి, బాగుంది. ఇంకా కొంచెం ఉప్పు వేయవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసినప్పుడు ములంకాడ పీల్చుకోదండి. సో కాబట్టి నేను ఉప్పు ఈ టైంలో వేస్తున్నాను. ఇదిగోండి, ఉప్పు 1/2 టీ స్పూన్ వేసాను. చూసారా, టమాటా కూడా చూసారా చక్కగా మీకు ఇది అయిపోయింది. సో ములంకాడ కర్రీ రెడీ కదా. ఈ టైంలో మనం ఈ గుడ్లు ఉడకపెట్టి ఉడిసిన గుడ్లు అండి. అంటే ఇప్పుడు బ్యాచిలర్ పిల్లలు వేపడం వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి ఒకవేళ వాళ్ళకి వేపడం వేరే ఎదుక వేపితే మీరు ఆయిల్ తులుతుంది కాబట్టి ఇలాగ బాయిల్ ఎగ్ వేసేయండి. చూసారా, చక్కట ములంకాడ కూర రెడీ అండి. ఈ కూర అలాగా మనం వేడివేడి అన్నంలో వేసుకుని తింటా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కొంచెం హైలో పెట్టి చూడండి, హైలో పెట్టాను నేను. స్టవ్ హైలో పెట్టి కొంచెం కలుపుకోవడమే. నిన్న దీపావళి అయింది కదండి, ఇవాళ పేలుస్తున్నారు ఇవాళ కూడా పిల్లలు బయట, అందుకే సౌండ్ వస్తుంది. మీకు వేడివేడి అన్నంలో తింటా బాగుంటుందండి. ఇది ఖచ్చితంగా ఇంకొక మీరు 2 గుడ్లు తింటారంట, మీరు వేసుకోవచ్చు ఇంకొక గుడ్డు.
ఇద్దరు బ్యాచిలర్కి సరిపోతుంది ఇది. సో ఒకరికన్నా కూడా సరిపోతుంది, మిగులుతుంది కూడా. సో ఇలా ములంకాడ ఆప్షన్ అండి. సో ములంకాడ ఉంటే వేసుకోండి. దీంట్లో వంకాయ కూడా వేసుకోవచ్చు, చాలామందికి ఇష్టం ఉండదు కాబట్టి ములంకాడ వేసాను. ఒకవేళ ములంకాడ లేదంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. ములంకాడలో ఎలా మనం ఉడకపెట్టాం సేమ్ ప్రాసెస్ బంగాళదుంప కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో నా దగ్గర ములంకాడ ఉంది కాబట్టి ములంకాడ వేసాను. చూసారా, చూడండి ఎంత మంచి కూర కదండి, ఎంత బాగుంది కూర చూడడానికి కూడా. ఈజీగా సింపుల్గా అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. అయిపోయింది కూర. ఇప్పుడు మూత పెట్టి పెట్టేయడమే.